బ్రదర్ ఏంది అసలు అంటే అధికారికంగా మీకు ఎప్పుడు వచ్చింది మీరు రావద్దు అని చెప్పి ఎప్పుడు తొలగించడం జరిగింది? అధికారికంగా ఇప్పటి వరకు కూడా రాలేదు. అధికారికంగా రాలేదు. ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఫోన్లో చెప్పారు. అది ఏప్రిల్ 2 నాడు చెప్పారు. మేము ఏప్రిల్ 4కి వచ్చి కలిసాము. మా డైరెక్టర్ సార్ని కలిసాము. మా గెస్టెడ్ అసోసియేషన్ నుంచి కూడా వచ్చి కలిసాము. రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇచ్చి మేము ఇట్లా 20 years నుంచి చేస్తున్నాము. ఇప్పుడు గ్రూప్ 4 వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము వచ్చింది 2005లా, గ్రూప్ 4 వాళ్ళు వచ్చి 1 year అవుతుంది. వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి మాకు అప్పుడు ఏంటంటే మాది ఇది మాకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు జీవో కాపీ ఇది 2005 నవంబర్లో ఇచ్చారు. అప్పుడు మాకేందంటే టోటల్ స్టేట్ వైడ్ ఉన్న ఎంప్లాయీస్ అందరి సాలరీస్ మా దగ్గర నుంచి వెళ్తాయి. వాళ్ళు అప్పుడు జిల్లా పరిషత్ వాళ్ళు జిల్లా పరిషత్ నుంచి టీచర్లు మా దాంట్లో మెర్జ్ చేశారు. చేసినప్పుడు వర్క్ బర్డన్ పెరుగుతుందని చెప్పేసి మాకు అప్పుడు తీసుకున్నారు. టీచర్స్ రోజు రోజు పెరుగుతారు కానీ తగ్గట్లేదు. ఇప్పుడు గ్రూప్ 4 వాళ్ళు వచ్చారని చెప్పేసి మమ్మల్ని రావద్దని చెప్పడం మాత్రం అది మాకు జీర్ణించుకోలేకపోతున్నాం. ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్కరు 45 years నుంచి 50 years వరకు వచ్చేసారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏమంటుంది, కార్పొరేషన్ పెడతా అంటారు. కార్పొరేషన్ పెట్టాలంటే ఫస్ట్ మనం డిపార్ట్మెంట్లో ఉండాలి. ఎవరైతే డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ ఉంటుంది. అదొకటి ఉన్నది. ప్లస్ మేము ఇప్పుడు ఫ్రీక్వెంట్ ఎవ్రీ మంత్ వస్తున్నాము, కలుస్తున్నాము, వెళ్తున్నాము. ఎన్ని మంత్స్ అవుతుంది? 5 months అవుతుంది. 5 months వితౌట్ సాలరీ ఆఫీసులకు వెళ్తున్నాము, వర్క్ చేస్తున్నాము. మా డైరెక్టర్ సార్ కూడా వెళ్ళండి మీరు వస్తుందని చెప్పారు. వెళ్తున్నాము, వస్తున్నాము అంతవరకు. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్స్కి వెళ్తే ఫైనాన్స్లో ఎటువంటి లెటర్ కూడా రాలేదు మీకు కంటిన్యూషన్ గురించి అని చెప్తున్నారు. అంటే ఈ రోజుకు డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారు మీకు? వస్తుంది, వెయిట్ చేయండి అంటున్నారు. అంటే 5 months అయింది కదా ఆల్రెడీ. వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గ్రూప్ 4 వాళ్ళు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది అంటారు. ఎంతసేపటికి ఒకటే గ్రూప్ 4 వాళ్ళు వచ్చారు. గ్రూప్ 4 వాళ్ళు వచ్చి నిన్న మొన్న మాకింది గ్రూప్ 4 వాళ్ళతో లింక్ పెట్టాలంటే వాళ్ళ స్కేల్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళ శాలరీ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ వర్క్ ఇవ్వాలి. ఎంత ఉంటుందన్న మీ శాలరీస్ ఎంత ఉన్నాయి ఇప్పుడు? 19,500 అంటే బిలో 20 అంతే. దానికి బై హ్యాండ్ వచ్చి 17,300 బై హ్యాండ్ వస్తుంది. అంటే ఈ 17,000 20,000 వల్ల ఒక 83 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. వీటి వల్ల ఏమన్నా ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం ఉందా రాష్ట్రాన్ని? తగ్గుతుంది అనుకుంటున్నారు. దానివల్ల మాకు ఇవ్వబట్టికి వాళ్ళ బడ్జెట్ తగ్గుతుంది. తీసేస్తే మిగులుతుంది అనుకుంటారు. అది ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు మాకేందంటే వర్క్ అనేది ఇంకా చేసేది ట్రెజరీ నుంచే వర్క్ అవుతుంది. వర్క్ చేయాలంటే మేము ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 20 days బ్యాక్ వచ్చిన వాళ్ళకి తేడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మాన్యువల్ వర్క్ ఉన్న కానీ చేస్తున్నాం. ఇప్పుడు సిస్టమ్ వర్క్ వచ్చిందని చెప్పేసుకొని ఇప్పుడు వర్క్ తగ్గిందని చూపించుకోవడం అది ఎవరికి లాభం అవుతుంది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా అసలు వితౌట్ ఇన్ఫర్మేషన్ మాకు పెట్టకుండా లెటర్లు కూడా ఫార్వర్డ్ చేయకుండా మేము వస్తుంది అని మాపి పెట్టడం కూడా మంచి పద్ధతి కాదని మేము కూడా అనుకుంటున్నాం. ఫస్ట్ ఏమన్నారంటే ఎవరికి రావట్లేదు అన్నారు. 2 months నుంచి ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్కి వచ్చాయి. మా డిపార్ట్మెంట్కి రాలేదు. అక్కడ ఏంటంటే అసలు ఏమైందంటే కనుక్కుంటే మా డిపార్ట్మెంట్ నుంచి మేము కావాలని ఇప్పటిదాకా ఎటువంటి లెటర్ కూడా పెట్టలేదని చెప్తున్నారు ఫైనాన్స్లో. ఎట్లా ఉండబోతుంది ఒకవేళ ఇప్పటికి కూడా ఇంకా స్పందించకుంటే ప్రభుత్వం కావచ్చు, మీ డైరెక్టర్ కావచ్చు, ముందస్తు కార్యాచరణ ఎట్లా చెప్పడం? ఇప్పుడు అందరం కుటుంబాలు మొత్తం వచ్చి అందరం కూర్చొని బైఠాయించి గవర్నమెంట్ సెక్రటరీ ముందర కానీ ఇక్కడ కానీ ధర్నా చేయడానికి కూడా ఉన్నాము. ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ 70,000 members ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక తీరుగా చెప్తున్నారు. ఏది ఉన్నా కూడా ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ఓవరాల్ అన్నా కూడా ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ హ్యూమానిటీ గ్రౌండ్ చూసుకోవాలి. ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారు. వచ్చేందుకు కిరాయి లేక కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదున్నా కూడా చూసుకొని సార్ స్పందిస్తారని అనుకుంటున్నాం. ఎప్పటికి కూడా డైరెక్టర్ గారు మేము అదే ఆశిస్తున్నాం. దాన్ని ఇద్దరు చనిపోయారు ఆల్రెడీ చెప్పాము. ఆదిలాబాద్ జిల్లాలో 2 heart stroke, జీతాలు లేవు, ప్లస్ వాళ్ళకి ఏమవుతుందో తెలియట్లేదు. ఇప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. ఇప్పుడు చాలామంది కూడా హెల్త్ ఇష్యూలు వచ్చాయి. ఇప్పుడు ఈ 5 months నుంచి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక దగ్గర 45-50 years ఒక దగ్గర మళ్ళీ స్టార్ట్ కావాలంటే స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చేయాలంటే ఎవరికి కూడా కోరుకోలేము. ఇప్పుడు ఏంటంటే ఒక 20 years ఒక దగ్గర చేసి ఇప్పుడు 0 కాంచి చేయాలంటే ఎవరితో కాదు. ఇప్పుడు ఎందుకంటే బాడీ కూడా సహకరించదు. ఇప్పుడు 45 ఇప్పుడు 20 years ఇప్పుడు ఉన్న ఎగ్జామ్స్ రాసుకుందాం అనుకుంటాం. ఇప్పుడు గ్రూప్స్ రాయాలంటే ఒక్కొక్క పిల్లలు 20 years నుంచి రాస్తున్నారు. వాళ్ళు ఈవెన్ డిగ్రీ ఇంటర్ నుంచే వాళ్ళు ఏదో ఒకటి కోచింగ్ తీసుకుంటున్నారు. మేము చదువుకున్న చదువు వేరు. మేము చేసి 94-95 డిగ్రీ ఇంటర్ 10th చదివాం. ఇప్పుడు బుక్స్ పట్టుకుంటే ఎవరికి కూడా ఏమి రాదు. అందరు కూడా ఏజ్ వార్ అయిపోయాం. ఇప్పుడు ఈవెన్ గ్రూప్స్ రాద్దామన్నా కూడా ఏజ్ లేదు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా డైరెక్టర్ గారు కూడా చొరవ చేసుకొని గవర్నమెంట్ కూడా ఆలోచించి మాకు కంటిన్యూషన్ ఇచ్చి ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరుకుంటున్నాం. బ్రదర్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి? సేమ్ అండి, బ్రదర్ చెప్పినట్టు నేను కూడా సేమ్. మాకు గవర్నమెంట్ కంటిన్యూషన్ రావాలి సార్. పర్మనెంట్ అవుతుందో కాదో తర్వాత సంగతి. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీస్ని ఆదుకోవాలి.
కాబట్టి మాకు కంటిన్యూషన్ రావాలి అంతే. సో అదనమాట మా డిమాండ్. అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఏ రంగాలైనా ఉన్నా కూడా అందరినీ పర్మనెంట్ చేస్తాం మేము అని చెప్పి, రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు గతంలో ఎలక్షన్స్కి ముందు. మరి ఎందుకు అవుట్ సోర్సింగ్ వాళ్ళని అంటే చాలా అనేక రంగాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా ఇట్లా మీలాగానే మమ్మల్ని తీసేస్తున్నారు అని చెప్పి బయటకు వస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? అది అధికారికంగా స్పందిస్తే గవర్నమెంట్ స్పందిస్తుంది కదా సార్. ఆ అధికారికంగా స్పందిస్తేనే గవర్నమెంట్ స్పందించగలుగుతుంది. అధికారికంగా మాకు కావాలని చెప్పాలి కదా, డైరెక్టర్స్ లెటర్ పెట్టాలి కదా. పెడితే మాకు కంటిన్యూషన్ ఆర్డర్ వస్తుంది, కార్పొరేషన్ తర్వాత ఆలోచిస్తుంది. అంటే మీ డైరెక్టర్ సపోర్ట్ చేస్తలేడా? ఏమో మేము అడుగుతున్నాం ప్రతి నెల, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వచ్చే డీటెయిల్స్ అడుగుతూనే ఉన్నాం. చేస్తాం, అవుతుంది, లెటర్ పెడతా అంటున్నాడు. పెడితే ఏమైనా అవుతుంది కదా సార్, పెట్టకపోతే ఎట్లయితుంది? కాదు కదా సార్. 5 నెలల నుంచి మీరు అడుగుతూనే ఉన్నారు, లెటర్లు పెట్టకుంటే మరి మీ జీవితాలు ఏంది, మీ రోజువారి ఖర్చులు ఏంది, మీ నెల జీవితం? సార్ ఇప్పుడు ఫీజులు కట్టాలంటే పుస్తకాలు చాలా కష్టం, అంత కష్టాలు అవుతున్నాయి. మేము అప్పులు చేయవలసి వస్తుంది. ఇప్పుడు మాకు అప్పులు చేస్తే కష్టం కదా, కష్టం కదా. సాయం లేనిది, డబ్బులు లేనిది ఎవరికైనా ఇబ్బంది. పని చేసేటప్పుడు మనం పని చేస్తే ఇంకా అభివృద్ధి చెందే తెచ్చరి కానీ డౌన్ కాదు. భారాన్ని తగ్గించుకోవాలనుకుంటుందా ప్రభుత్వం? మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? అది అట్లా ఏమో మాకు తెలియదు. మాకు కంటిన్యూషన్ ఆర్డర్ రావాలి. మాకు ఇది కంటిన్యూషన్ ఆర్డర్ వచ్చి కార్పొరేషన్ తర్వాత కానీ శాలరీ మాకు రెగ్యులర్గా వచ్చి మేము పని చేస్తే ఓకే, మేము ఫ్యామిలీ మేము పోషించగలుగుతామని ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం సార్. మాకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మా బతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ ఈ విధంగా మారుతాయని అని అనుకోలేదు. మార్పు కోరుకున్నాము, కానీ ఈ విధంగా మారుతాయని మేము అసలు ఊహించుకోలేదు. గత 20 సంవత్సరాల నుంచి మేము ఒకటే ప్లేస్లో పనిచేస్తున్నాం. ఇప్పుడు బయటికి వెళ్తే మాకు వేరే జాబ్స్ అనేది ఇస్తలేరు ఎవరు. ఏజ్ అయిపోయింది మాది. సో గవర్నమెంట్ ఏదో విధంగా మమ్మల్ని ఆదుకోవాలని మేము అందరూ కలిసికట్టుగా వచ్చాం. ఆర్థిక వ్యవస్థ మంచిగా లేదు రాష్ట్రాన్ని, ఎవరు అప్పులు ఇస్తలేరు అని పదే చెప్తున్నారు. అట్లా ఏమైనా ఆలోచించి మిమ్మల్ని తీసేయడం? మాకు ఇచ్చిన జీతాలకు, చాలీచాలని జీతాలకు వాళ్ళకి అంత అది కాదేమో అనిపిస్తుంది మాకు. అంటే ఇంత సడన్ గా దేనికి తీసేసారు అనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళు అనేది వేరే విషయము. కాకపోతే మేము వాళ్ళ పోస్ట్కు అగైనెస్ట్ ఏం లేము. గ్రూప్ 4 పోస్టులకు వాళ్ళు వచ్చిర్రు కాబట్టి మిమ్మల్ని తీస్తున్నామని అంటుర్రు. కాకపోతే మేము ఫస్ట్ నుంచి అట్లా ఆ పోస్ట్కి అగైనెస్ట్ ఉంది. మా వర్క్ మాకే ఉంటుంది. మేము జూనియర్ అసిస్టెంట్ ప్లస్ అన్ని విధాలుగా చేస్తాము. మేము అటెండర్ పని చేస్తాము, పోయి జిరాక్స్ చేస్తాము, చాయ్ చేస్తాము, ఇవన్నీ కంప్యూటర్ చేస్తాము. ఎవరు లేనప్పుడు అన్నీ. ఇప్పుడు కరోనా టైంలో అయితే మేము అసలు ప్రాణాలకు తెగించి మరీ పోయి ప్రతిరోజు అటెండ్ అవుతుంటాం మా ఆఫీస్కి. అంటే వాళ్ళు రాకున్నా కానీ మేము వెళ్ళి చేస్తుంటాం వర్క్ అంతా. సో ఇప్పుడు అనుకుంటున్నారు మీరు అంటే మీ డైరెక్టర్ కూడా ఇక్కడ నుంచి అధికారికంగా మన ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నంలో విఫలమైందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే డైరెక్టర్ సారు ఇప్పటికీ మేము ఇది 4th టైం అనుకుంటా వచ్చి సార్కి రిక్వెస్ట్ చేసాడు. సారు పంపిస్తుండా లేదా అనేది మాకు తెలియదు. అఫీషియల్గా పంపిస్తుండా మరి పంపించట్లేదా అనేది మాకు తెలియదు. ఇక డైరెక్టర్ సార్ని బ్లేమ్ చేసాడు కూడా మేము అనుకోలేము, అట్లా ఆ విధంగా అంటలేము. కాకపోతే మమ్మల్ని ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం డైరెక్టర్ సార్ని కూడా. ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాది అధోగతి ఉన్నది. సో గవర్నమెంట్ దిగొచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము అందరం. కంటిన్యూషన్ ఆర్డర్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఇక కార్పొరేషన్ చేస్తారా అనేది అది నెక్స్ట్ ప్రాసెస్. సో ఫస్ట్ అయితే కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వాలని మేము అందరినీ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాం.